అందరికీ నమస్కారం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. లోకేష్ కనుసన్నల్లో పోలీసులందరూ కూడా కక్షపూరిత రాజకీయాలకు తెగబడుతూ ఉన్నారు. ఇక్కడ పరిపాలన అనేది లేదు. కేవలం ఇటువంటి వార్తల మధ్యనే ఈ రాష్ట్రం నడుస్తోంది అని చెప్పేసి వైకాపా నేతలు వాపోతూ ఉన్నారు. కానీ ఇది కేవలం చర్యకు ప్రతిచర్య వంటిది. ఇచ్చినటువంటి హామీల్లో ఇది కూడా ఒకటి. రెడ్ బుక్‌లో రాసుకున్న ప్రతి పేరుకి ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు చేసిన చేష్టలకి తగిన ఫలితం అనుభవించక తప్పదు అని చెప్పి మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా మనం ఒక్కసారి లెక్కగడితే చాలామంది ఇప్పటికే జైలుకు పోయారు. వైకాపాకు సంబంధించిన సానుభూతి పరులు, రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా చూసుకుంటూ పోతే ఈ చిట్టా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా జైలుకు పంపబడ్డారు. 14 రోజుల పాటు రిమాండ్. ఇక్కడ చర్చ నడిచింది. ఆయన ఒక జర్నలిస్ట్ కాబట్టి మిగతా జర్నలిస్టు సంఘాలు ఆక్షేపించాలి ఈ విషయాన్ని. కానీ అది జరగలేదు. కేవలం ఈయన ఏం చేశాడు? ఈయన ఏం మాట్లాడాడు? ఏ మాటలకి ఇంత తీవ్రమైనటువంటి ఒక కేసు బుక్ అవ్వడం, 14 రోజుల పాటు రిమాండ్‌కి పంపడం జరిగింది. ఇవన్నీ కూడా చర్చకు నడుస్తూ ఉన్నాయి. ఒకసారి ఏ మ్యాటర్‌లో ఈయన అరెస్ట్ కాబడ్డాడు అనేది చూద్దాం. అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూసాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. కరెక్టే గానీ బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటో. చూసారా, ఇది ఒక చిన్న నమూనా వీడియో అనమాట. ఓ 3-4 నిమిషాల క్లిప్ లో ఇదే అంశం మీద మాట్లాడారు. అమరావతిలో మహిళా రైతులు లేదా అమరావతిలో ఉండేటటువంటి మహిళలు ఎవరైతే అప్పట్లో ఉద్యమం చేశారో వాళ్ళని చాలా చాలా నీచంగా మాట్లాడినటువంటి ఒక సందర్భం ఇది. ఇక్కడ ఒకరు మాట్లాడడం, మరొకరు దాన్ని బలపరిచే విధంగా పైకి లోపల నవ్వుతూ కంట్రోల్ చేసుకోలేక బయటికి కూడా నవ్వు వచ్చింది. కొమ్మినేని శ్రీనివాసరావు గురించి మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. ఆయన జర్నలిస్ట్. ఇటువంటి వెంటనే ఖండించాలి. కానీ దాన్ని వినోదాత్మకంగా తీసుకొని ఇంకా సాగించడం సుమారుగా ఒక 5 నిమిషాల పాటు ఇలానే మాట్లాడారు. పైగా ఆ మాటల్ని బలపరుస్తూ ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంకోటి తీసుకొచ్చి ఒక ప్రాంతం మహిళల్ని వేశ్యలతో పోల్చాడు ఆయన. ఎంతటి తప్పుడు కూతలవి. మనం ఉండేది ఒక సీనియర్ జర్నలిస్ట్ హోదాలో. ఒక పార్టీకి కేవలం మనం పనిచేస్తున్నాము, ఆ పార్టీ పెద్దల యొక్క మెప్పును పొందాలి, వాళ్ళని తృప్తిపరచాలి అనే ఒక బానిసపు భావజాలం కనుక ఇంజెక్ట్ అయిపోతే ఈ విధమైనటువంటి ధోరణి కనబరుస్తారు. ఈ అంశం మీద ఈయన మీద కేసు నమోదైంది. జైలుకు వెళ్ళడము జరిగింది. విచారణ జరుగుతుంది. వాస్తవాలు లేకపోతే వాటికి సంబంధించిన పరిణామాలు తదుపరి కాలంలో తెలుస్తాయి. నాకు అనిపించినటువంటి ఒపీనియన్ ఏంటంటే ఇలా ఈ తీరులో ఇంతకంటే హేయంగా ఎవరు మాట్లాడినా కూడా అది ఏ పార్టీకి సంబంధించిన వారైనా, ఎంత పెద్ద హోదాలో ఉన్నవారైనా తప్పకుండా కర్మ అనుభవించవలసిందే. ఎవరైనా సరే. ఉదాహరణకి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, చట్టాలు బలమైనవే కానీ వాటిని సరిగ్గా యూటిలైజ్ చేయట్లేదు మనం అంతే. ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారిని తీసుకోండి. కాళేశ్వరం విచారణకు సంబంధించి ఆయన హాజరయ్యారు, అవ్వాల్సిందే. ఎవరైనా సరే ఇక్కడ అతీతులు కాదు. ఇక ముఖ్యంగా ఈ సోషల్ మీడియా బాగా విస్తృతముగా బలంగా ఉన్న ఈ టైంలో, అంటే ఇక్కడ చీమ చుట్టుకుమన్నా కూడా ప్రపంచం అంతటికీ తెలిసిపోతుంది సెకండ్ల వ్యవధిలో. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కాలుష్యాన్ని తగ్గించాలి. అన్ని పార్టీల్లో లేదా ఏ రంగంలో తీసుకున్నా కూడా ఇలాంటి మాటలతో, పిచ్చి పదాలతో ఎవ్వరు మాట్లాడినా వాళ్ళని తప్పకుండా హెచ్చరించాల్సిందే, చట్టబద్ధంగా శిక్షించాల్సిందే. ఇది జరిగితే మనకు అంతర్జాల కాలుష్యం తగ్గుతుంది. చాలా ముఖ్యమైన ప్రోగ్రాం చేయాల్సినటువంటి ఆ బాధ్యత ప్రభుత్వానిదే. అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజలదే. సో ఇది నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. జై హింద్, జై భారత్.